ఈరోజు బైబిల్ మీద 4-5 పిహెచ్డీలు చేసేసరికి చాలా మంది తొందరపడి మాట్లాడిస్తున్నారు, లేదా బైబిల్ గురించి చరిత్రను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తొందరపడి ఆవేశపడుతున్నారు. చెప్పండి, మీకు తెలిసినది ఇన్ఫర్మేటివ్ గా ఇవ్వండి, అంతేగాని తొందరపడి ఆవేశపడి కోపంతో మాట్లాడకండి. మీ కోపము దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. ఈరోజు ఎంతమంది సోషల్ మీడియాని వేదిక చేసుకొని సత్యం కోసం మాట్లాడుతున్నామని చెప్పి బోధల పేరట ఎంతమందిని అవమానించుకుంటున్నారో. మీ వల్ల దేవుడు సంతోషంగా లేడు, ఉండడు. నీ కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఇది పాత నిబంధన కాలం కాదు. పౌలు లాగా ప్రేమతోనే అడుగులు వేయాలి. అసలు కోపగించుకోవాలంటే పౌలు కంటే యోగ్యుడు ఎవరూ లేరు. కానీ అలాంటి పౌలు కూడా చాలా తగ్గించుకొని మాట్లాడుతూ అంటాడు. ఒక సందర్భంలో అంటాడు, కొరడా తీసుకొని రమ్మంటారా అంటాడు. కానీ పౌలు ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఆవేశపడలేదు. పౌలు మనకు మాదిరి పురుషుడు. ఈ చివరి దినాల్లో పౌలు విధానమే సువార్తకు ముగింపుగా ఉంటుంది, సువార్తను అర్థమయ్యేటట్లు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్.